అసలు ఎవడు ఆస్తులయ్యి వీడు బాబు ఏమన్నా సంపాదించాడా? తెల్లం మాటలిని వీడు తల్లిని చెల్లిని దూరం చేసాడు. మొత్తం ఈడి దొంగ లెక్కలకి అన్నిటికీ సూత్రధారి ఆడి కాబట్టి ఏటు అయ్యాడు. చెల్లెలు పసుపు చీర కడితే తెలుగుదేశం, అమ్మ ఎర్ర చీర కడితే కమ్యూనిస్టు, బామ్మరిదేమో బులుగు చీర కడితే కేఏపాల్ పార్టీ. ఇప్పుడు ఇంతకుముందు ఎవడన్నా నిజం మాట్లాడినా పోలీసు వాళ్ళు పంపిస్తాం, అర్ధరాత్రి గోడలు దిగిపోతాం, తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి కేసులు పెడతాం. తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదైనా సోషల్ మీడియాలో మాట్లాడాలంటే ఉచ్చబోసేవాళ్ళు. జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని అప్పులు ఉంది, ఇంత రాష్ట్రం అప్పులు చేసాం, అయినా ఏ పథకం ఆగట్లా. కూటమి ప్రభుత్వం అలా చేయక్కర్లా. కరెక్ట్గా ఎవడు తప్పు చేశాడు ఆయన ఎత్తుకు రమ్మనండి అని ఒకటికి ఇద్దరికి తాట తీస్తే ఇలాంటివి ఆగిపోతాయి. ఇలాగే వదిలేశారు అనుకోండి, వీళ్ళు చేతగాలేదు ఏం చేయలేరు అని ఒకటికి 4 తయారవుతారు. ఏంటన్న ఎట్లా చూడొచ్చు? ఆస్తుల కోసం కేవలం తల్లిని చెల్లిని రోడ్లకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు లేదంటే ఆ పార్టీని అభిమానించే కార్యకర్తలు మొత్తాన్ని మనం ఎలా చూడొచ్చు? అసలు ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కోసం రోడ్డుకి ఇచ్చాడు అంటున్నారు మీరు. అసలు ఎవడు ఆస్తులు అయ్యి వీడి బాబు ఏమన్నా సంపాదించాడా? వీడి బాబు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగతనాలు చేసి దోచుకున్న ఆస్తులే. అంటే ప్రజాధనం, అది ప్రభుత్వాన్ని. వీడమ్మ మొగుడిది కాదు ఆస్తి అది. చాలామంది ఏంటో జగన్ ఆస్తుల కోసం తల్లిని చెల్లిని రోడ్డుకి ఇచ్చాడని చెప్తున్నారు. అసలు అది ప్రజాధనం అది. అసలు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీడికి? అంతకుముందు రాజశేఖర్ రెడ్డి లోన్ పెట్టుకుంటాను, నా భూమిని లోన్ ఇప్పించు, నేను ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదని చెప్పుకున్న చంద్రబాబుకి చెప్పుకున్నాడు అసెంబ్లీలోనే. అరే బాబు, ఇది ఇలా ఫలానా భూమి, దీనికి లోన్లు ఇవ్వకూడదు అని చెప్పాడు చంద్రబాబు. అంత డెఫిసిట్లో ఉన్న ఫ్యామిలీ అది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 1000 కోట్లు ఏడు నుంచి వచ్చినాయి వీళ్ళకి? ఏమన్నా పోనీ అలాగే ఎలా సంపాదించాడు? పోనీ తీరి అన్న చెబితే రాష్ట్రంలో పేదవాళ్ళందరూ ధనవంతులు అయిపోతారు. వీళ్ళు మొత్తం అవినీతి సొమ్ము అది. అది ప్రజాధనం. అప్పుడు బాబు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వెనకాల సూట్ కేసులు కంపెనీలు పెట్టి ప్రభుత్వ సంపద, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఖజానాను దోచేసుకుని దాచుకున్నది అది. వాటి మీద ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్లు జరిగినాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. ఏంటి అప్పట్లో ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ఈ ఆస్తులన్నీ ఆస్తులన్నీ మొత్తం మన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక మాట అన్నాడంట. ఈడేంటి ఆల్రెడీ బస్టాండ్లో రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు ఈడు జగన్ రెడ్డి గారు. ఏంటి ఈడు అసలు ₹1 కూడా వదలడు. ఉదాహరణ ఏంటి, మొన్న ఈ మధ్య ఫ్లడ్ వచ్చింది, వచ్చాడు ఎదవ, వచ్చి తిరిగి వెళ్ళాడు. కనీసం ముఖ్యమంత్రిగా చేసినోడేగా 5 సంవత్సరాలు. ₹1 కోటి ఇచ్చాడా? ఇచ్చాడా? ఇవ్వాల. వచ్చాడు, పోయాడు, బెంగళూరు పోయాడు, లేకపోతే ఎక్కడ తొంగున్నాడో చేశాడు వెళ్ళి. అట్లాంటి వాడు అవినీతి చేసిన సొమ్మును కూడా చెల్లెలకిను చెల్లెలు కొడుకులకి కూతుర్లకి ఇస్తాడని అంటే ఎవడు నమ్మేది? అది చెల్లికి తెలుసు, ఇది ఇప్పుడు వచ్చిన గొడవ కాదు, గతంలో ఎప్పుడో వచ్చింది కాదు, ఇప్పుడు పీక్స్కి వెళ్ళింది అది. ఎక్కడ తెల్లం మాటలినీడు తల్లిని చెల్లిని దూరం చేసాడు. నిండు బహిరంగ సభలోనే అమ్మను అవమానపరిచి గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి తీసాను పొమ్మన్నాడు. అప్పుడే తెలిసింది కదా వీడి పరిస్థితి ఏంటో. అసలు ఇంకోటి, ఎలక్షన్ల టైంలో వీడికి అందుబాటులో ఉండుంటే కనుక బాబాయ్ మర్డర్ కేసులాగా తల్లి మర్డర్ చెల్లి మర్డర్ జరిగేది, గొడ్డల పోవటం. ఇవన్నీ భయపడే వాళ్ళు ఈ నా కొడుకు దొంగ, నా కొడుకు ఏంటి పెళ్ళం మాటలేని మమ్మల్ని కూడా అని చెప్పి దూరంగా ఉన్నారు. అమ్మ పారిపోయింది అమెరికా. ఏంటి ఈడు ఆస్తులు ఈడి కావండి, అవినీతి సొమ్ము అది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఆ సొమ్ముని రికవరీ చేసి గవర్నమెంట్కి తీసుకోవాలా. అది షర్మిల బాబుది కాదు, జగన్ గారి అమ్మ మొగుడిది కాదు. అది ఆస్తిలో వాటా ఇవ్వమని చెప్తే నీకు ఆస్తి ఇస్తాను, కాకపోతే నువ్వు వివేకానంద రెడ్డి హత్య గురించో లేదంటే అవినాష్ గురించో వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించో దాని గురించి మీరు మాట్లాడను అంటే ఆస్తులు ఇస్తాను అన్నట్టు. అంటే ఈ విధమైన కండిషన్స్ దేనికండి? ఏమండి, ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ వచ్చి ఫస్ట్ గుండెపోటు అన్నారు. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు లోకేష్ మీద ఇంకో ఆదినారాయణ రెడ్డి మీద నెట్టేశారు. ఏంటి నెట్టిన తర్వాత ఏంటి సిబిఐ కేసులు ఇవన్నీ చూస్తే మొత్తం అవినాష్ చుట్టూ తిరుగుతున్నాయి. అవినాష్ తర్వాత భారతి, అవినాష్ లోనికి వెళ్తే భారత్ లోనికి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఆ రోజు నైట్లో ఫోన్లు మాట్లాడుకుని వీళ్ళే స్కెచ్ కరెక్ట్గా పనిచేసింది, వేసాం, తినేసాం, లాగేసాం అని. ఏంటి దాన్ని ఇలా సునీత ఏం చేసింది, షర్మిలని సపోర్ట్ తీసుకొని మొత్తం ఢిల్లీ లెవెల్లో తిరిగింది. ఇది అలరైపోయింది. ఏది వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించింది అవినాష్ రెడ్డి, జగన్ సపోర్ట్తో అవినాష్ రెడ్డి చేయించాడు అనేది తేటతెల్లం అయిపోయింది. ఇక అరెస్టులే తరువాయి. ఈ టైంలో కాంగ్రెస్లో చేరిందేమో.
కాంగ్రెస్లో చేరి ఏం చేసింది? అమ్మ చెల్లి జగన్ కోటేమాకని, జగన్ కోటేస్తే సంక్రాంతి పోతారు మీరు అందరూ 5 సంవత్సరాలు చూశారు కదా అని ప్రచారం చేసింది. ఏంటి ప్లస్ రాష్ట్రంలో ఉన్న జనాభా కూడా ఈడంటే చిరాకు వచ్చేసింది. అసలు ఈ నా కొడుకు మైండ్ ఉన్న నా కొడుక, మైండ్ లేని నా కొడుక రాష్ట్రాన్ని అని చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇక ఈడి ప్రతిపక్షంలో హోదా కూడా లేదు. ఈ టైంలో వీడికి మైండ్ చెడిపోయి ఉన్న మైండ్ ఏమో చెల్లి తినేస్తుంది. ఏంటి ఇక నీకు ఆస్తులు కావాలంటే నోరు మూసుకొని కామ్గా కూర్చుంటే నేను ఆస్తులు పంచుతా అంటే ఏంటి? ఉన్న మైండ్ కూడా పోకుండా ఆ కండిషన్ పెట్టాడు. అంతే తప్పితే ఆ ఆస్తులు అది ఈ ఒకటండి వాళ్ళ చెల్లి తక్కువదేం కాదు. ఈడు 10 ఆకులు చదువుకుంటే ఈడికి 10 ఎంతలు అది చదివింది ఎక్కువే. ఏంటి అంత తేలిగ్గా లొంగేది కాదు. కోర్టుల్లో అయినా సరే చూసుకుంటానంటది, పోరాటాలు చేద్ది. లాస్ట్కి ఏది ఉన్నా సరే అది గవర్నమెంట్ సొమ్మే. షర్మిలకి రాదు, ఈడికి రాదు, గవర్నమెంట్ సొమ్మే. ఒక 5 సంవత్సరాలకైనా సరే మొత్తం ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ లోనకి వెళ్తారు. ప్రభుత్వ ఖజానాకి వాళ్ళ రికవరీ అయ్యిద్ది, అందులో ఏం అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి మహానుభావుడు రాష్ట్రంలో లేడు. జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఏ చెల్లికి దొరకడు. జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు ఏ తల్లికి దొరకడు. విజయమ్మకి షర్మిలకి దొరికాడు. జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో 40% వాటా ఇచ్చిన ఏకైక ఘనుడు, ఏకైక సౌమ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విజయసాయి రెడ్డి భజన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం మీడియాలో చూస్తాం. విజయసాయి రెడ్డి జగనన్న మహానుభావుడు కాబట్టే కదా విజయసాయి రెడ్డి 16 నెలల జైల్లో ఉంది ఆడితో పాటు కూర్చొని. అంతటి కొడుకు దక్కడు, విజయమ్మకి అంతటి మహానుభావుడు కొడుకు దక్కడాన్ని బట్టే కదా నిండు సభల్లో గౌరవ అధ్యక్షురాలు తీసేసి తోసింది బయటికి. షర్మిలకి అంతటి అన్న దొరకడాన్ని బట్టే కదా అన్న వదిలిన బాణం అని తిరిగి అధికారం రాగానే ఒక్క తాపుతంతే వెళ్ళి తెలంగాణలో పడింది. ఇంతటి మహానుభావుడు కాబట్టి ఆ మహానుభావుడి చేష్టలు ఈడికి ఒక్కడికే తెలుసు. ఎందుకంటే వీడు ట్విట్టర్ పెట్ట ఈ దొంగ లెక్కలన్నీ రాసి దొంగనా కొడుకీడు. అన్నిటికీ సూత్రధారి, సాక్షి సంతకాలు పెట్టిన వ్యక్తి విజయసాయి రెడ్డి అంట. గతంలో జగన్ మొత్తం ఈడి దొంగ లెక్కలకి అన్నిటికీ సూత్రధారి ఆడి కాబట్టి ఏటు అయ్యాడు. రాజశేఖర్ రెడ్డిని కూడా పేరు ఇరికిచ్చింది కూడా ఈ నా కొడుకులు ఇద్దరే. ఆడొకటి చెట్టు కింద ప్లేడర్ ఉన్నాడు. ఆడి పేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గాడు. వాడిని చేసుకొని రాజశేఖర రెడ్డి పేరు ఇరిగిస్తే రేపన్న రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది ఏమని రాజశేఖర రెడ్డి కాబట్టి రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు కాబట్టి కేసు వీగిపోద్దని ఈ చెట్టు కింద ప్లేడర్ నా కొడుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి సలహాలు పోయి ఈడి బాబు పేరు ఎక్కించుకున్నాడు. ఏమని పోయాడు? A2 ఉన్నాడుగా, A3 ఉన్నాడుగా, A16 దాకా ఉన్నారు. ఎవడు అక్కడికి పోడు. వీళ్ళు అతికి తెలివితేటలు నా కొడుకు. పోతే ఈ విజయసాయి రెడ్డి అంటారా? విజయసాయి రెడ్డి గాడికి మూడిందండి. ఏంటి కేంద్రంలో ఢిల్లీలో కూడా ఇటు పాములు మొన్నటిదాకా కదిలింది కానీ ఇప్పుడు కుదరవు. కూటమి ప్రభుత్వం ఏంటి ఇక్కడ బతికి బట్ట కట్టాలంటే ఇప్పుడు అన్న చెల్లి ఇవన్నీ గోల లేకుండా ఉండాలంటే ఇదేదో 4 మాటలు మాట్లాడితే జనాలు నమ్మేస్తారు. ఈమె 5 సంవత్సరాలు చెప్పిందల్లా విన్నారు. ఇప్పుడు కూడా చెబితే నమ్ముతారని పిచ్చిన కొడుకులు పిచ్చాశాలు తప్పితే ఏముండదు. విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన రోజే షర్మిల కట్టుకునేటువంటి చీరలను ఉద్దేశించి కూడా విమర్శించినటువంటి దాఖలాలు మనం చూసాం. తెలుగుదేశం పార్టీ రంగైనటువంటి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది షర్మిల. అంటే షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపేసింది. అలా కాని పక్షంలో ఎందుకు పసుపు చీర కట్టుకోవాలి అంటూ కట్టుకున్నటువంటి చీరల రంగుల గురించి కూడా మాట్లాడేటువంటి దీన స్థితిలోకి వైసీపీ పార్టీ పడిపోయింది. ఎట్లా చూద్దాం? ఏమంటే ఈ వైసీపీలో ఉన్న నా కొడుకులకి ఉత్సవ నీచం లేనివాళ్ళు. ఈ వైసీపీ అధ్యక్షుడికే ఉత్సవ నీచం లేదు. ఇంకా కింద ఉన్న ఈ విజయసాయి రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళది ఫ్యామిలీ గొడవ, అది జనాలందరికీ తెలుసు. ఏంటి ఫ్యామిలీ గొడవ ఎక్కడికి వచ్చింది? ఇది ఆస్తుల వాటాలకు వచ్చింది. ఆస్తుల వాటాలంటే ఏంటి? జనాలందరికీ ఏమనిపిస్తుంది? ఏంటి అక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని వేల కోట్లు వీళ్ళకి? 5 సంవత్సరాలు వాళ్ళ బాబు చేశాడు ముఖ్యమంత్రి. ఆ తర్వాత 5 సంవత్సరాలు కాంగ్రెసే, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది. వేల కోట్లు లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి వీళ్ళకి అని ఒక చర్చ నడుస్తుంది. ఏంటి ఈ చర్చిలో టాపిక్ డైవర్ట్ చేస్తానికి చెల్లెలు పసుపు చీర కడితే తెలుగుదేశం, అమ్మ ఎర్ర చీర కడితే కమ్యూనిస్టు, బామ్మరిదేమో బులుగు చీర కడితే కేఏపాల్ పార్టీ. ఇలాగ పిచ్చి నా కొడుకులు పిచ్చి మాటలు తప్పితే వీళ్ళకి ఉచ్చులు ఇచ్చిన లేని నా కొడుకులండి. వీళ్ళ అవకాశం కోసం తల్లినైనా చెల్లినైనా రోడ్డు మీదకి లాగుతానికి వెనకాడరు. వీళ్ళకి అసలు ఏం కుటుంబము లేకపోతే బంధుత్వం ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓన్లీ డబ్బు సంపాదన, దోచుకుంటాం. ఇట్లాంటి నా కొడుకులు భూమికి భారమైన నా కొడుకులు వీళ్ళు. వచ్చిన 100 రోజుల్లోనే ఇన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నా కానీ ఓర్చుకోలేనటువంటి ప్రత్యర్థి పార్టీ వైసీఆర్సీపీ దానిపైన విమర్శలు చేస్తూ ఉంది. ఉచిత ఇసుక అందట్లేదని చెప్తా ఉంది, నాణ్యమైన మద్దతు అందట్లేదని చెప్తా ఉంది. దీనిపైన గ్యాస్ పైన కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉంది. ఎలా చూద్దాం మనం దీనంతా? 5 సంవత్సరాలు జగన్ రెడ్డి పాలించిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైపోయిందండి. అన్ని వ్యవస్థలు, అమరావతి, పోలవరం, అన్ని రోడ్లే కానీ ఏంటంటే ఆ టైంలో
కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు ఆ పథకాలు ఇస్తున్నా ఈ పథకాలు ఇస్తున్నా బటన్లు నొక్కుతున్నా అవి సరిగ్గా ఎవడికి అందలా వాస్తవంగా చెప్పాలంటే అదో పెద్ద స్కాము ఆడికి ఇచ్చేసా ఇడికి ఇచ్చేసా అని పేర్లు రాసి లెక్కలు చూపించారు. అప్పట్లో మీకు గుర్తుందో లేదో మన పయ్యావుల కేశవ్ గారు కూడా 42,000 కోట్లకి లెక్కలు లేవన్నాడు. ఇలాంటివి అవన్నీ కాదు ప్రచారం బాగా చేసుకున్నారు వాళ్ళు ఏంటి ఇచ్చామని చెప్పి. కాకపోతే సరే జరిగిపోయింది అయిపోయింది. గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చే టైంకి మొత్తం అప్పుల్లో ఉంది రాష్ట్రం. అసలు ఏం తాకట్టు పెట్టాడు కూడా ఎవడికి తెలియదు. ఇప్పుడు లాగితే 10 వస్తున్నాయి ఏంటి. ఈ టైంలో కూడా చంద్రబాబు గారు ఎలక్షన్లో ఏం చెప్పాడు, నేను రాగానే 4,000 రూపాయలు పెన్షన్ పెంచిన అమౌంట్ ప్రకారంగా ఇచ్చేస్తా ఫస్ట్ నెలలోనే, ప్లస్ 3 నెలలు బాకీ ఉంది కోడ్లో. ఆ 3 నెలలు ప్రతి నెల 1,000 రూపాయలు పెంచానన్నాను కాబట్టి ఆ 3,000 ఈ 4,000 కలిపి 7,000 ఇచ్చేస్తా అన్నాడు. అదే రోజు 1 తారీఖు 98% ఇచ్చేశాడు. ఏంటి అంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని 2% మరుసటి రోజు అయిపోయింది. కంటిన్యూగా 1 తారీఖే ఆల్మోస్ట్ అయిపోతుంది. 1 తంబు బండో లేదని ఉంటే మరుసటి రోజు అవుతుంది. ఏంటి ఆయన ఏం చేశాడు, ఎలక్షన్లో సూపర్ 6 పథకం చెప్పాడు, వాగ్దానం. సూపర్ 6కి ఏం చెప్పాడు, 6 పథకాలు నేను ఇది కంపల్సరీ ఇన్ని రోజుల్లో మన గవర్నమెంట్లో చేస్తా అన్నాడు. సూపర్ 6లో ఒకటి గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్, ఏ సంవత్సరానికి 3 బండ్లు. ఆల్రెడీ గ్యాస్ కంపెనీల్లో లబ్ధిదారులు వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు. ఏంటి కేవీసీ చేయించుకుంటున్నారు. ఏంటి ఇలాగా ఆయనకి చంద్రబాబు గారికి గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంటే ఆయన ఓన్లీ సంక్షేమం అభివృద్ధి మీద దృష్టి పెడతాడండి. అనకూడదు కానీ మనం అలా పార్టీ వాళ్ళని కూడా దూరంగానే ఉండమంటాడు తప్పితే వీటిలో దూరొద్దు అంటాడు. అలా వార్నింగ్ ఇస్తాడు ఆయన. కానీ ఈ వైసీపీ వాళ్ళకి ఏంటంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని అప్పులు ఉంది, ఇంత రాష్ట్రం అప్పులు చేసాం, అయినా ఏ పథకం ఆగట్లా. 1 తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీలకి 5 సంవత్సరాలు జీతాలు వచ్చినాయండి నా కొడుకులకి, ఎంప్లాయీలకి రాలా. ఇప్పుడు పెన్షన్లు కూడా వస్తున్నాయి వాళ్ళకి. అలాగే ఏది ఆగదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే 11 వచ్చింది, 11 మంది జగన్తో కలిపి, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టు 10-15 మంది మాట్లాడేవాళ్ళు. సజ్జలగాడు రావట్లా, బయటగాడు అయిపోయింది ఆడిది. ఇప్పుడు ఒకడో ఇద్దరు. ఇంతకుముందు 5 సంవత్సరాలు జగన్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడా, ఆ రూమ్లో కూర్చొని వీడియో తీసి సాక్షితో వదలతామే. ఇప్పుడు కనీసం 10 సార్లు వచ్చాడు ఈ 4 నెలల్లో. అంటే ప్రతిపక్ష నాయకుని కూడా రోడ్డు మీదకి నా కొడకాని పిలిపిస్తున్నాడు చంద్రబాబు, చూడు నా గవర్నమెంట్లో అని. ఏం చేయాలో తెలియక విషం కక్కుతున్నారు వచ్చి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చూసి చిరాకు ఎత్తిపోయింది వీళ్ళ మొఖాలు చూసి. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని బురదలు చల్లినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. అసలు వీళ్ళని పార్టీకి నెక్స్ట్ వీడికి సింగిల్ డిజిట్ కూడా రాదు నాకు తెలిసి. అంత దారుణంగా ఇదైపోతాడు వీడు. నాయకుల దగ్గర నుంచి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల దగ్గర నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయని. కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్సీపీ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు దీపావళి రోజు నుంచే రూపాయి కరెంటు ఛార్జీలు పెంచాడు, ₹7 కరెంటు ఛార్జీలు పెంచాడు అని చెప్పి ఓదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచిందా? గత 5 సంవత్సరాల్లో మీరు అన్నట్టు 10 నుంచి 12 సార్లు పెంచేశాడు. ఇష్టం వచ్చినట్టు పెంచాడు. ఆ పెంచుతాం కూడా ఎట్టా పెంచాడు ఎవరికి అర్థం కాల. అర్ధరాత్రి జీవోలు ప్లస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా సరే మాకు తెలియదు అంటే అంత దొంగతనంగా పెంచాడు. ఆ టైంలో ఇక తప్పదు, 5 సంవత్సరాలు బరా ఇచ్చాలి. జనాలు ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు ఏం చేస్తారు, తప్పదు, బరా ఇచ్చారు. ఇప్పుడు వచ్చాడు చంద్రబాబు గారు. ఏ రోజు కూడా ఆయన నోటి నుంచి కానీ సంబంధిత శాఖ మంత్రి నుంచి కానీ ఏ రోజు కూడా కరెంటు బిల్లులు ఎంత పెంచుతానో అన్న ఒక్క మాట రాల. ప్లస్ ఇంకోటి ఏంటి, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. అసలు ఈ దీపం పథకం సృష్టికర్తే చంద్రబాబు గారండి. చంద్రబాబు గారు సృష్టించిందే దీపం పథకం మహిళల కోసం. అప్పటి నుంచి డ్వాక్రా వాళ్ళ దగ్గర నుంచి అన్నీ ఇవాళ దాకా ఆయన గవర్నమెంట్లో మహిళలకి అంతా బాగానే జరిగింది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వస్తున్న దాని మీద కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. ఎందుకంటే జనాలు అబద్ధాన్ని ఎక్కువ నమ్మేస్తారు. కాబట్టి ఇంతకుముందు జగన్ గారు ఏం చేసేవాడు, ఎవరైనా నిజం చెప్పి మాట్లాడినా సరే పోలీసులను పంపిస్తే ఒక సామెత ఉంటుంది, నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 ఊర్లు తిరిగి వచ్చి. అదే చెబుతున్నా, కరెక్ట్ మీరు అనింది అదే. ఇప్పుడు ఇంతకుముందు ఎవడన్నా నిజం మాట్లాడినా మీడియాతో పోలీసులను పంపిస్తాం, అర్ధరాత్రి గోడలు దిగిపోతాం, తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి కేసులు పెడతాం. కూటమి ప్రభుత్వం అలా చేయక్కర్లా. కరెక్ట్గా ఎవడు తప్పు చేశాడు ఆయన ఎత్తుకు రమ్మనండి. ఎత్తుకొచ్చి అసలు ఎందుకు పెడుతున్నారు, మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు అని 1-2 తాట తీస్తే ఇలాంటివి ఆగిపోతాయి. ఇలాగే వదిలేశారు అనుకోండి, వీళ్ళు చేతకాలేదు ఏం చేయలేరు అని 1-4 తయారవుతారు. మనం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ప్రజా శ్రేయస్సు ముఖ్యం అన్నప్పుడు ఇలాంటి కలుపు మొక్కల్ని, విష పురుగుల్ని కొన్నిటిని తుంచుకుంటూ వెళ్ళాలి. తుంచుకోకపోతే కష్టమే. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సోషల్ మీడియాలో
ప్రత్యర్థి పార్టీల నాయకులు కానీ లేదంటే ప్రత్యర్థి పార్టీ సోషల్ మీడియా కానీ పోస్టులు పెడతా ఉన్నా, అసత్య ప్రచారం చేస్తా ఉన్నా, ఎందుకు పట్టించుకోవట్లేదు? చంద్రబాబు గారికి ఇట్లాంటి సంస్కృతి ఉండదండి. ఆయన ఇట్లాంటి ఎంకరేజ్ చేయడు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళైనా సరే ఊరుకోడు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అసలు ఎవడు తప్పు చేస్తున్నాడు అనేది పట్టుకుని వాడికి కఠిన శిక్ష ఇస్తే రెండోసారి తప్పు చేయాలనుకున్నాడు భయపడతాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఇంకా చూద్దాం ఎవడు నమ్ముతాడు అని అలాగ కాలయాపన చేస్తున్నాడు. దీంట్లో ఏంటంటే గిన్నెడు పాలు అంత విషయం వేసాడు అనుకోండి, చిటికెడు మొత్తం విరిగిపోద్ది. అలాగే వీళ్ళ తతంగం ఉంది ఈ వైసీపీ మోకాలది. ఇంతకుముందు ఏం చేసేవాడు వీడు జగన్ గారు, చిన్నది వచ్చినా ఎత్తుకొచ్చేవాళ్ళు, కొట్టేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు. వాళ్ళు ముసలోళ్ళ పెద్దోళ్ళ చిన్నోళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ అని చూసేవాళ్ళు కాదు. కానీ భయపడిపోవాలి అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదైనా సోషల్ మీడియాలో మాట్లాడాలంటే వచ్చబోసేవాళ్ళు వాళ్ళు. అలాగే ఇప్పుడు వీళ్ళు అబద్ధం చెబుతున్నారు కాబట్టి అప్పుడు నిజం చెప్పినా భయపడ్డారు. ఇప్పుడు అబద్ధం చెప్పిన వాళ్ళు కఠినంగా శిక్షిస్తేనే ఇట్లాంటి కార్యక్రమాలు ఆగుతాయి, లేదా ఇది విష సంస్కృతి పెరుగుద్దిగా.